మా వస్తున్నావా? ఇప్పుడు వేయకూడదు, తర్వాత నీ మీద వేసుకోవాలి. శుద్ధ మహామని సంకారములకు విఘ్ను విజయశిరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము సన్నివారణము చెప్పదుండగన్. పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని కూర్చి ఘోర తపము నర్చి అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము గోరుమని. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా హృదయం అందరే వసించి ఉండమని కోరిన. భక్త సులభుడగు నా మహేశ్వరుడు అతడి కోరికను తీర్పు గజాసురుని ఎదురుమందు ప్రవేశించి సుకుండుడే. కైలాసును పార్థిదేవి భర్తజాడ తెలియక పలు తెరంగుల అన్వేషించుచు కొంతకాలమును గజాసుర గర్భంతుడు తెలిపి తప్పించుకుని మార్గము కానక పరితపించి విష్ణుమూర్తిని ప్రార్థించి వృత్తాంతము తెలిపాడు. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా పసిబితివి. ఇప్పుడు కూడా ఉపాయంతముచే రక్షింపమని లభింప హరి ఆ పార్వతి నూరడించి పంపి. అంత నా హరి బ్రహ్మాది దేవతలు పిలిపించి గజాసురు సంహారము గంగిరెత్తుల పీడము ఇతని నిశ్చయించి నందిని గంగిరెత్తుగా పలకరించి బ్రహ్మాదేవతలచే తలొక వాద్యము తిరుపతి ధాన్యము చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురపురం మొగ్గొచ్చి జగన్మోహనమ్ముగా నాడించుంట గజాసురుడు విని ద్వారులను పిలిపించి తన భవనము ఎదురు నాడించు నియమించింది. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములు జోరుగొల్ప జగన్నాటక సూత్రదాయక హరి విచిత్రంగా గంగిరెత్తి నాటించుండగా గజాసురుడు పరమానంద భద్రై మీకేమి కావాలనో కోరుడు ప్రసంగతే అని హరి సమీపించి, ఇది శివుని వాహనము నంది, శివుని కనుగొడుకు వచ్చును గాన శివుని అసంగు అని తెలిపే. ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతన్ని రాక్షసాంతటకు శ్రీహరిగా ఇరంగి తనకు మరణమే నిశ్చయించుకొనుచు తన గర్భస్థుడు ఉండగా పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మమును నీవు ధరించుకుని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారం తెలిపి. కానీ నందిని ప్రేరింపుగా నందియు తన శృంగములచి గజాసురుని చీల్చి సంహరించి. అంత మహేశ్వరుడు గజాసురుని గర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించి, అంత నా హరి దుష్టాత్ముల ఇంటి వరములు ఇయ్యరాదు, ఇచ్చినచో పాపమును పాలు పోసినట్టునని ఉపదేశించి బ్రహ్మదేవతలను విడికొల్పి తాను వైకుంఠమును కలిగే. శివుడు నందినికి కైలాసము కతివేగము జరిగే. కైలాసమున పార్వతి భక్త రాకకు దేవదేవతల వల్ల విని మొదముంది అభ్యంగా స్నానం ఆచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు పిండితోనొక బాలుని చేసి ప్రాణంబ సంగి వాగ్య ద్వారంలో కాపుంచి. స్నానానంతరము పార్వతి సర్వాభరణం అలంకరించుకుని ప్రతి ఆగమనకు అగ్ని దీక్షించుకునేది. అంత పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబవ ద్వారమునందున పాలకుడు అడ్డవింప కోపావేశే శివుడు త్రిశూలముచి నా బలకుని కంఠము తొరిమి లోనకేకి. పార్వతీదేవి భర్తను గాంచెదరేగి ఆర్ఘ్యపాదాదులు పూజించి వారిరువురు ప్రియభాషణములు ముచ్చరించు ద్వారమందుల బాలుని ప్రసంగం వచ్చే. అంత మహేశ్వరుడు తాను ఆనందించిన పనికి చిందించు తాను తెచ్చిన గజాసుర శిరమును నా బాలుకు అతికించి ప్రాణం వసంగి గజానుండని నామం అతని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండ్రి. గజానుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఏకగ్రీవుడు అనింద్యుడును నాకు ఎలుకను వాహనముగా చేసుకున్నాడు. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జరించు. ఇతడు మహాబలశాలి, ఇతని వాహనం నెమలి. ఇతడు దేవతల సేనా నాయకుడే ప్రఖ్యాతి గాంచున్నాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుడు సేవించి విఘ్నములకొక్కనికి అధిపతిగా తమ ప్రసంగమని. గజానుడు బురగుజ్జువాడు అసమర్థుడుగాన ఆ ఆధిపత్యము తనకు ప్రసంగమని కుమారస్వామి తండ్రి వేడుకొనెను. మీలో ఎవరు భూలోకములందరి పుణ్యస్థానంలో